మీరు అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొంటున్నారా? కొన్న తర్వాత ఎందుకు కొన్నాను అన్న ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? గిల్టీగా ఫీల్ అవుతున్నారా? దీనినే మనం ఇంపల్సివ్ బయింగ్ ఆర్ ఎమోషనల్ బయింగ్ అంటాము. సో, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో లాంటి కొన్ని ఆన్‌లైన్ యాప్స్ ఉంటాయి. దీంట్లో ఆఫర్ ఉంటుంది. ఫ్లాష్ సేల్స్ అని ఉంటుంది. ఈ ఆఫర్ ఈరోజు మాత్రమే ఉంటుంది. కొన్ని గంటలు మాత్రమే ఉంటున్నాయి. లాస్ట్ 2 పీసెస్ అని చెప్తుంటారు. బెస్ట్ సేల్ అని చెప్తుంటారు. సో, వాళ్ళందరూ కూడా ఈ ఆఫరు చూసి వాళ్ళకి నిజంగా అసలు ఈ వస్తువు అవసరం ఉందా? లేదా? అని ఆలోచించరు. వాళ్ళ పర్స్‌లో డబ్బులున్నాయా? లేవా? అని కూడా ఆలోచించరు. కేవలం దీని వెనకాల ఒక బలమైన సైకాలజికల్ రీజన్ ఉంది. అదేంటంటే వాళ్ళు బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా బాధలో ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే బోర్‌గా ఫీల్ అవుతున్నప్పుడు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఇది కొనడం ద్వారా వాళ్ళకి తాత్కాలిక ఆనందం వస్తుంది. దీనినే మనం డోపామైన్ రష్ అంటాము. సో, అప్పుడు కొన్నప్పుడు వాళ్ళకు మనసుకు చాలా హాయిగా ఉంటుంది. కానీ దాని తర్వాత ఎందుకు కొన్నామని బాధపడుతూ ఉంటారు. సో, ఇది చాలా మందిలో జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఇది రిపీటెడ్‌గా జరిగితే మాత్రము ఇది ఒక మెంటల్ హెల్త్ ప్రాబ్లమే. ఇది మనం ఏడీహెచ్‌డీ ఇంపల్సివ్‌లో కూడా చూడొచ్చు. ఇంకోటి బైపోలార్ సైకాలజికల్ డిజార్డర్‌లో కూడా మానియా ఫేజ్‌లో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఎక్సెసివ్ బయింగ్ చేస్తూ ఉంటారు. సో, మీరు గనుక ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినట్లయితే కింద కామెంట్‌లో యెస్ అని టైప్ చేయండి. ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్‌ని కలిసినట్లయితే ఈ ప్రాబ్లమ్ నుంచి ఎట్లా బయటికి రావాలో చెప్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకి నన్ను ఫాలో అవ్వండి.